హాయ్ హలో అండి, నేను మీ ఆమ్ని. ఈరోజు అయితే మీకు ఒక టెంపుల్ చూపించుతున్నా, కేదారేశ్వర స్వామి గుడి నరసరావుపేటలో. ఇది ఎలా అంటే, ఇప్పుడు మీకు అంతా ఫస్ట్ వీడియో అయితే రన్ అయింది కదా, రావిపాడు చెక్ పోస్ట్ దగ్గర నుంచి సత్తెనపల్లి రూట్లో అన్నమాట. చెరువు ఉంటుంది కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా కాలేజెస్ మెయిన్స్ వాగ్దేవి ఇవన్నీ కాలేజ్ దాటేసి వల్లభ చెరువు వస్తుంది. వల్లభ చెరువు దగ్గర గంగమ్మ గుడి కూడా ఉంటుంది. దాని తర్వాత దాని స్ట్రైట్లో రైట్ సైడ్కి వెళ్తే ఇప్పుడు మీకు వ్యూ కనిపిస్తుంది చూడండి. చెరువు అయితే వచ్చింది కదా, చెరువు అక్కడ గంగమ్మ గుడి ఉందండి. చూడండి, టర్నింగ్ అయితే క్లియర్గా కనిపిస్తుంది మీకు. మా రైట్ సైడ్, జస్ట్ రైట్ సైడ్, దాని ఆపోజిట్లో రైట్ సైడ్ అనమాట. చెరువుకి ఆపోజిట్ సైడ్లో ఇగో రైట్ సైడ్ కనిపిస్తూనే ఉంది. ఈ రోజు కార్తీక సోమవారం అయ్యేసరికి 4వ సోమవారం. చాలామంది ఉన్నారు, మీకు వీడియో తీయాలి అనే కారణంతో నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా వెళ్ళాను. 5:30కి అయితే మరీ ఏం కనిపించట్లేదు. అవి 6కి అయితే బయలుదేరొచ్చు. అప్పటికే చాలామంది అభిషేకాలు. ఈ గుడి ప్రత్యేకత ఏంటంటే దానికి ఓపెన్ టాప్గా ఉంటుంది చూడండి. అక్కడ అయితే విసురు చెట్టు దగ్గర ప్లస్ నాగప్రతిష్ఠ దగ్గర గణపతి కూడా 2 సైడ్స్, గణపతి కూడా 2 వైపులా ఉన్నారు. లోపలికైతే ధ్వజస్తంభం దగ్గర కానీ పైన వచ్చేసరికి గోపురం, గుడికి అనేది పై కప్పు లేకుండా ఉంటుందండి. డైరెక్ట్గా సన్ రైజ్ కానీ రెయిన్ కానీ అన్నీ పడుతూ ఉంటాయి. ఇది నేనైతే కానీ ఇదే ఫస్ట్ టైం. అంటే నిన్న వెళ్ళి ఆల్రెడీ చూసి వచ్చాను. ఈరోజు విజిట్ చేసి, కార్తీక సోమవారం జనం బాగుంటారు, అలా ఉంటే మీకు చూపిస్తే బాగా అర్థమవుతుంది అని చెప్పి చూడండి. మనం ఈ గుళ్ళో ప్రత్యేకత ఏంటి అంటే, మన చేతులతో మనమే అభిషేకం చేయొచ్చు. పంతులు గారే దగ్గరుండి అభిషేకం చేయిస్తారు. మనం పాలు, చెరుకు రసం మన ఇష్టం. శివుడికి ఏదైతే అభిషేకం చేయాలి అనుకుంటున్నామో ఆ అభిషేకం మనం తీసుకెళ్తే మన చేతులతో మనమే అభిషేకం చేసుకోవచ్చు. నేనైతే గుళ్ళకి వెళ్ళిన తర్వాత ఇంక అక్కడెక్కడా ఖాళీ లేదండి. ధ్వజస్తంభం ఎదురుగా ఖాళీ ఉంటే అక్కడైతే పూజ, పిల్లలు, నేను మా పిల్లలు ఇద్దరు, మా అక్క కూతురు కూడా, మా అమ్మాయి కూడా, ముగ్గురం వెళ్ళాము. వెళ్ళి అందరం కలిసి పూజ అయితే చేసుకొని 360 ఒత్తులు వెలిగించుకొని, ఈ మధ్యలోనే శివుడికి అభిషేకం చూడండి, అది వాళ్ళ చేత ఎలా చేయిస్తున్నారనేది కొంచెం స్లోగానే పెట్టాను మీకు. వాళ్ళు పాలు తెచ్చుకున్న వాళ్ళు పాలు చేస్తున్నారు, చెరుకు రసం అని, తేనెని, పంచదార ఎవరికి చేతనైనంత వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరు ఏమీ తేలేదనుకోండి, వాళ్ళు కూడా అభిషేకం చేయకుండా వెళ్ళట్లేదు. పంతులు గారు రాగి చెంబులో నీళ్ళు ఇచ్చి నీటితో అభిషేకం చేయిస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. మనం అయ్యో మనం ఏం తెచ్చుకోలేకపోయాం అనే ఫీలింగ్ కూడా ఎవరికి లేదనమాట. ఇదైతే చుట్టూ ప్రదక్షిణ చేస్తా, అక్కడ కూడా మొక్కలు కానీ, అక్కడైతే అసలు చాలా ప్లెజెంట్గా ఉంది. అదిగోండి ధ్వజస్తంభం అయితే చూడండి. అసలు వెళ్తే ఎంత పీస్ఫుల్ మైండ్ అంటే, ఏమన్నా టెన్షన్స్ ఇవన్నీ ఉన్నా కానీ అక్కడికి వెళ్తే మాత్రం ఉంది. అసలు ఆ దర్శనానికే అసలు ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉందంటే అంత బాగుందనమాట. మీరు ఒకసారి అయితే విజిట్ చేయండి. అడ్రస్ అయితే క్లియర్గా ఉంది కదా. మీరు రావిపాడు చెక్ పోస్ట్ నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వెళ్ళే రూటు వల్లభ చెరువు. అక్కడి నుంచి చెరువుకి స్ట్రైట్ లైన్లోనే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం ఫస్ట్ రైట్ సైడ్ తిరిగి దాని తర్వాత లెఫ్ట్ సైడ్లోకి గుడిలోకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ వెళ్ళండి, మీకు అర్థమవుతుంది. అక్కడి నుంచి అభిషేకం చేసేసిన తర్వాత ఇంకా బ్యాక్ వెళ్ళాము చూడండి. అభిషేకం అయిన తర్వాత బ్యాక్ వెళ్ళిన తర్వాత కృష్ణుడు ఆయన మీద అభిషేకం జరుగుతున్నట్టుగా కూడా ఉందన్నమాట. ఇంకా మా పూజలన్నీ ప్రసాదాలు తినడం అయిపోయేసరికి సూర్యుడికి పైకి వచ్చి వెచ్చగా చల్లదనం పోయి అప్పుడే స్టార్ట్ అయింది. పక్కన మా పిల్లలు వెళ్ళి అదిగో వెళ్తూ కూడా ఆ దూడతో ఆడుతున్నారు చూడండి. ఆ రోజు స్కూల్ అయితే డొమ్మ కొట్టేశారు ముగ్గురు. స్కూల్కి ఇంకా చేసేసి ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్కూల్ టైం అప్పటికి ఎగ్జాక్ట్గా 8 అయిపోతుంది. తప్పించుకోవడానికి ఇంకా అదిగో మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాము. అక్కడ కూడా మళ్ళీ నేను మీకు చెప్పాను, మర్చిపోదు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.